హ్యాపీ విమెన్స్ డే 144 టీవీ తరపు నుంచి ఇక్కడ మనం కొంతమంది మహిళలతో ఉన్నాము. మహిళా దినోత్సవం గురించి మహిళలను అడిగి ఒక చిట్ చాట్ లాగా ఒక ఫన్తో మనం మహిళల గురించి తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ విమెన్స్ డే అండి. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. విమెన్స్ డే గురించి యాజ్ ఎ విమెన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఫస్ట్ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. అసలు ఉమెన్గా పుట్టడం ఒక అదృష్టం అనుకుంటున్నా. ఉమెన్గా ఉంటే అన్ని ఇంటి పనులు, బయట పనులు ప్రతి ఒక్కటి ఉమెన్ బాధ్యత. ప్రతి ఒక్కటి హస్బెండ్కి, ప్రతి ఒక్క ఉమెన్ హస్బెండ్కి సపోర్ట్ చేస్తేనే హస్బెండ్ గెటన్ అవుతారు. నేను ఉమెన్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఓకే, ఎలా ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తుంటారు? మా పాప హిమజ అండి, తను 10th క్లాస్, బాబు 3rd క్లాస్ వరుణ్. కానీ మాకు చిన్న పిల్లలు, కాకపోతే మా హస్బెండ్ వేరే దగ్గర ఉంటారు. తన సపోర్ట్ లేకున్నా కూడా నేను ఒక్కదాన్నే సర్వైవ్ అవుతున్నా. పిల్లల కోసం ఇంకా అన్నీ కష్టపడాలి, అన్నీ చేయాలి. హస్బెండ్ కోసం కూడా హస్బెండ్కి కూడా సపోర్ట్ చేయాలి. బట్ ఉమెన్ అన్ని బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఒక పెద్దవారి దగ్గర నుంచి తీసుకుందాం. అమ్మ, మీరు చాలా పెద్దవారు. ఇప్పటి వరకు మీ పిల్లల్ని మీరు ఎలా పోషించారు అండ్ ఎలా పెంచారు, అండ్ వాళ్ళు ఇప్పుడు ఏ డిజిగ్నేషన్లో ఉన్నారు, వాళ్ళ కోసం మీరు ఎలా కష్టపడ్డారు అన్నది మాకు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. ధన్యవాదాలమ్మా. మేము మొదటి నుంచి జాయింట్ ఫ్యామిలీ మహిళా దినోత్సవం నాడు నేను చెప్పే ఇదేమిటంటే, ఫస్ట్లో మేము పూర్వకాలం అంతా జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాం. జాయింట్ ఫ్యామిలీలో ఉండేప్పుడు మనము బయటికి రావడానికి వీలు కాదు. అత్తమామలు, ఆడబిడ్డలు వాళ్ళ యొక్క మాట వినడము అంతే ఉండేది. ఆ తర్వాత మా వారు ఉద్యోగరీత్యా ఊళ్ళు తిరుగుతుంటే పిల్లలను చదివించడము, వాళ్ళకి హోంవర్క్లు చేయించడము, తర్వాత వాళ్ళని అన్ని విధాలా తీర్చిదిద్దడము, తర్వాత పాటలు కానీ, ఆటలు కానీ, డాన్సులు కానీ, ఇలాంటివన్నీ కల్చరల్ యాక్టివిటీస్ నేర్పించడంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. వాళ్ళకి అన్ని విధాలా కూడా నేను చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ఫుల్. జస్ట్ తర్వాత మా పిల్లలకి సంగీతం కూడా నేర్పించాను. ఎందుకంటే నేను సంగీతం నేర్చుకోవాలనుకుంటే నాకు వీలు పడలేదు. ఎందుకంటే పురాతన భావాలున్న తల్లిదండ్రులు కానీ, కాకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఆ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీలలో కొద్దిగా బయటికి పోకూడదు అని ఒక భావన ఉండడంతో పాటు నేను బయటికి పోకపోవడము అది. కాకపోతే మా పిల్లలను మాత్రము నేను అలా పెంచదలుచుకోక, మా పిల్లలందరికీ కూడా సంగీతము, నాట్యము, తర్వాత ప్రోగ్రాములు ఇప్పించడము, ఇవన్నీ కూడా చేశాను. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. దీనికి కారణం ఏమిటంటే, మనము ఈ మహిళా దినోత్సవము అని జరుపుకుంటున్నాము కరెక్టే. కాకపోతే ఎందుకంటే ఇది మన పూర్వకాలం నుంచి మన పవిత్ర భారతదేశంలో సీతా, సావిత్రి, అనసూయ, తర్వాత ద్రౌపది, చాంద్బీవి, రాణి రుద్రమదేవి, ఆ తర్వాత తరంలో ఇందిరాగాంధీ, విజయలక్ష్మి పండిట్, సుచేత కృపలాని, ఇలాంటి వాళ్ళు, తర్వాత గాన కళలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, లతా మంగేష్కర్ గారు, సుశీలమ్మ గారు, ఇలాంటి గాన కోకిలలు, తర్వాత నాట్యకారిణులు యామిని తిలకం గారు, తర్వాత సుమతి కౌశల్ గారు, ఇలాంటి వాళ్ళని కన్నా మన పవిత్ర భారత భూమి ఎంతో పుణ్యం చేసుకుంది. అలాంటి భూమి మీద పుట్టిన నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనము వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మన పిల్లల విషయంలో మహిళ చాలా, ఇప్పుడు పావని గారు చెప్పినట్టు ప్రతి ఒక్క బాధ్యత ఏమిటి, మహిళ బాధ్యత ఏమిటి, పిల్లలను పైకి తీసుకురావాలి. అంటే ఇంటి బాధ్యత, మళ్ళీ మనము భర్త ఆఫీసుకి వెళ్ళిపోతే ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికి కానీ, ప్రతి పని చేసుకోవడానికి స్త్రీ సహకరించాలి. ఇది నా యొక్క అభిప్రాయం. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. సో మీకు ఒక యంగ్ జనరేషన్ మైండ్ ఉంది అని చెప్పచ్చు. हेलो एवरीवन, गुड आफ्टरनून. मेरा नाम वैशाली है. तो मैं एक हाउस वाइफ हूँ, लेकिन एक घर में जॉब भी करती ब्यूटिशियन का.
वो मतलब हाउस वाइफ को घर में काम करके वो ब्यूटिशियन का भी करके मतलब कैसा एक स्ट्रगल जैसा रहता है, क्योंकि बच्चों का स्कूल भी देखना, घर का फैमिली देखना, हस्बैंड को भी संभालना, मतलब एक वाइफ के लिए, एक वुमन के लिए बहुत ही मतलब लाइफ जैसा थोड़ा ये रहता, डिफ़िकल्ट जैसा हो जाता, कभी कभी बहुत मैनेज करना पड़ता, लेकिन करते थोड़ा हिम्मत करके, थोड़ा डेयरिंग करके, कुछ भी है, बाहर का है, घर का है, सब काम मिल के कर लेते। लेकिन जो लेडीज़ और जॉब भी करते, उनको भी बहुत ये करना पड़ता, घर पे आके काम करो, सुबह जाओ, फिर जॉब करो, फिर घर में आके खाना, बच्चों को सबको संभालो, फिर मॉर्निंग उठो, फिर ड्यूटी करो। बहुत मतलब वुमन लाइफ बोले तो बहुत ये सब लोग उल्टा वुमन के लिए ज़्यादा प्राउड ये करना। बस థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న టంగ్ ట్విస్టర్ చెప్తా. ఇట్లా బోర్గా ఎప్పుడు స్పీచ్లు మాట్లాడుతుంటే అన్నట్టుగా వినేసి, అండ్ ఆఫ్టర్నూన్ కదా కొంచెం స్లీపీగా ఉంటారు కదా, సో చిన్న టంగ్ ట్విస్టర్ చేసేసుకుందాం. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. ఒక 5 times చెప్పండి. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. పాస్ చేసారా? ఏందో ఏం చెప్పాలి? నో మోర్ రిపీట్. గాదిలోన పందికప్పు. అయిపోయింది. నెక్స్ట్ పాస్. బ్లూ డ్రెస్ తీసుకోనా వెనక. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. ఫాస్ట్ చెప్పరా? అట్లా 5 times చెప్పండి. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. 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 4 times ట్రై చేశారు, వెరీ గుడ్ అండి. లాస్ట్ యా. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. 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 గాదిలోన కందిపప్పు, గాది కింద. వెరీ గుడ్. నైస్. శిరీష గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. 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 అయితే ఇంకొకటి చేంజ్ చేసుకుందాం. ఒక చిన్న పొడుపు కథ అడుగుతా. తెల్లని పోలీసుకు నల్లని టోపీ. అగ్గిపుల్ల. వావ్, రాదన్నారు. డన్. కొన్ని తెలుసు బట్ మూత తెరిస్తే ముత్యాల పేరు. మూత తెరిస్తే ముత్యాల పేరు. పాస్. తెలీదా? పాస్. మైక్ మీ దగ్గర అయిపోయింది కాబట్టి మీకు ఇప్పుడు ద క్వశ్చన్ గోస్ టు మీకే అండి. మీ పేరు? శకుంతల గారు. యాజ్ ఎ విమెన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడంలో? అంటే ఒక స్పెషల్ డే అంటూ విమెన్కి కేటాయించడంపై మీ ఒపీనియన్ ఏంటి? ఉమెన్గా కొంచెం డెఫినెట్లీ హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. బట్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ అంటే యాజ్ ఎ ఉమెన్ షీ షుడ్ బి మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్కర్ యాక్చువల్లీ. ఎందుకంటే తను జాబ్ చేయాలంటే షీ షుడ్ బి మల్టీ టాలెంటెడ్. పేరులోనే ఉంది, మహిళ అంటేనే మీన్స్ మల్టీ టాలెంట్ ఆర్ మల్టీ టాస్కర్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది డెఫినెట్గా ఉండాలి. బికాస్ మనం జనరలీ ఇఫ్ అ మ్యాన్ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఓన్లీ హీ విల్ బీ ఎడ్యుకేటెడ్, బట్ ఇఫ్ అ ఉమెన్ ఈజ్ ఎడ్యుకేటెడ్ the whole family will get educated. Yes, exactly. Society will be good environment then. ఇంకొకటి ఏంటంటే ప్రతి వాళ్ళు అంటారు ఉమెన్ హార్డ్ వర్క్ చేస్తేనే షిల్ బీ ఎంపవర్డ్ అది ఇది అని. బట్ డెఫినెట్లీ మ్యాన్ షుడ్ బీ సపోర్టివ్, ద మ్యాన్ బిహైండ్ హర్, లైక్ హీ మే బీ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ హస్బెండ్. దెన్ ఓన్లీ ఉమెన్ కెన్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ ఇన్ ద సొసైటీ ఆర్ అంటే షీ కెన్ అచీవ్ ఆల్ హర్ ఎయిమ్స్. ఓకే, మీరు ఏమన్నా అట్లా చేశారా? యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు జాబ్, బట్ బికాస్ ఆఫ్ స్మాల్ కిడ్స్ ఇక్కడ కాలనీలో వచ్చినప్పుడు కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేవు. సో అట్ దట్ టైమ్ ఐ హ్యాడ్ టు క్విట్ ద జాబ్. ఓకే, ఫైన్. నౌ ఐ యామ్ ఎ హోమ్ మేకర్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. హోమ్ మేకర్ ఇస్ అ గుడ్ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. హాయ్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ విమెన్స్ డే మీకు కూడా. మీ పేరు? శిరీష. శిరీష గారు, మీరు అసలు మీ ఇంటిని ఎలా మేనేజ్ చేసుకుంటారు? అసలు టైం స్కెడ్యూల్ ఎట్లా
మీరు ఏమైనా వర్క్ చేస్తారా? లేదండి, హౌస్ వైఫే. యాజ్ ఎ హౌస్ వైఫ్గా మీరు మీ హస్బెండ్కి ఎలా సపోర్ట్ చేస్తారు అండ్ మీ హస్బెండ్ మీకు ఎలా సపోర్ట్ చేస్తారు అండ్ హౌ అబౌట్ యువర్ కిడ్స్ ప్లీజ్? నాకైతే నా హస్బెండ్ సపోర్ట్ బాగుంది, పేరెంట్స్ సపోర్ట్ బాగుంది, అత్తమ్మ వాళ్ళ సపోర్ట్ బాగుంది, అంతా చాలా బాగుంది. నాకు టైం మేనేజ్మెంట్ నాకు ఫస్ట్ నుంచి అలవాటే. ఏదైనా వర్క్ ఉన్నప్పుడు కొంచెం ఎర్లీగా లేవడం, అన్నీ చేసుకోవడం, అట్లా నాకు మేనేజ్ చేయడం ఫస్ట్ నుంచి అలవాటు ఉంది. నాకైతే ఏం ప్రాబ్లం లేదు. అంటే మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిల్డర్, బిజినెస్ మ్యాన్. సో మార్నింగ్ వెళ్తే ఎప్పుడు వస్తారో ఏంటో కూడా టైం అనేది తెలియదు. సో మీరు ఎట్లా కిడ్స్తో మీరు ఎట్లా మేనేజ్ చేసుకుంటారు? ఇంకా ఆయనకి టైం షెడ్యూల్ అంటూ ఏముండదు. లంచ్ కూడా ఒక్కోసారి 4, 6, నైట్ కూడా 11, 12కి అట్లా వస్తాడనమాట. సో అన్నీ నేనే, కిరాణా దగ్గర నుంచి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడం, ఫీజులు, పేరెంట్స్ టీచర్ మీటింగు, ఎవ్రీవన్ నేనే చూసుకుంటాను. నాకు బైక్ ఉంది, సో నేను బైక్ మీద అన్నీ ఆయన లేకపోయినా నేను మేనేజ్ చేసుకోగలను. ఒక 10-15 డేస్ లేకపోయినా సరే నేను అన్నీ మేనేజ్ చేసుకుంటాను. ఎప్పుడైనా అనిపించిందా మీకు అబ్బా నా అంటే ఎప్పుడైనా హెసిటేటెడ్గా ఫీల్ అయ్యారా? ఇవన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది, పలానా వాళ్ళ హస్బెండ్ అయితే మొత్తం సగం పని హెల్ప్ చేస్తాడు అని ఎప్పుడైనా అనుకున్నారా? ఆహా, లేదు, ఏం అనుకోలేదు. ఆయనకి అంటే ఇష్టం ఉండదు, ఆయన మెంటాలిటీ తెలుసు కాబట్టి. అంటే ఆయన మెంటాలిటీ ప్రకారం ఎవరు కూడా చేయాలి అని అనుకోరు. ఇప్పుడు మనం కూడా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చేయాలని అనుకోం కదా, బట్ ఇప్పుడు ఎప్పుడైనా అనిపించిందా? ఏం అనిపించలేదు. వేరే వాళ్ళు ఎప్పుడు నేను కంపేర్ చేసుకోలేదు, ఎవరిది వాళ్ళకే ఉంటుంది కాబట్టి నాకు అన్నిట్లో సపోర్ట్ బాగానే ఉంది. ఓకే ఫైన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్కి ఇచ్చేసారా? విమెన్స్ డే కదా, సో విమెన్ ఎంటర్ప్రీనర్గా ఎవరైనా మీకు ఒక రోల్ మోడల్గా కానీ లేదా మీరేమైనా చేద్దాము అనేసి అట్లా ఎప్పుడైనా అనిపించిందా కొత్తగా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. నాకు తెలుగు కొంచెం షార్ట్. ఓకే, ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ యూ కెన్ స్పీక్. I'll just talk in English. So yeah, it's better. I work in IT industry. I'm a project manager. Okay. So as an entrepreneur, obviously I want a job. I have a job actually. So I want to build a business where women should be, it should be helpful for the women's. Like, it might be anything. It might be like, in tailoring or food preparation or like if you have heard regarding Lijat Papad. It is a woman entrepreneur who has started the business. So likewise, I need something, a sort of business where it is helpful for everybody. Not like a big short woman, not like a poor woman. Like it should be helpful for each and everybody. People should be easy and approachable, right? So this is my thinking, which I want to create a business where everybody, it's approachable to everyone, helpful for everyone. And in fact, it's also should be useful for everyone. Like, not like just giving out money, but it should be like they should earn money for their family. Are you planning any business? Yeah, I have a plan in my mind. So hopefully it should be done in next 1 or 2 months. So let's see. I wish you all the best. Thank you. Yeah, you please pass it to me. ఫస్ట్ అందరికీ ఇక్కడ ఉన్న లేడీస్కి మీ ఛానల్ తరపున ప్రేక్షకులకు అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ముందండి. నాకు మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 10 years అవుతుందండి. ఓకే, సో ఇన్ని ఇయర్స్లో మీరు ఎప్పుడైనా అబ్బా నేను ఏమీ సాధించలేదు, నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, అందుకే నేను ఏం చేయలేకపోతున్నాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అలాంటిది ఏం లేదండి. నేను కూడా ఆల్రెడీ ఫాస్ట్లో జాబ్ చేసి వచ్చాను. బట్ ఏంటంటే పిల్లల కోసం మనము అన్ని సాక్రిఫైస్ చేయాలి. లేడీ అంటేనే ఫస్ట్, స్త్రీ అంటేనే సాక్రిఫైస్ చేశాను అంటే తన కుటుంబం కోసం, పిల్లల కోసం తను స్టెప్ బై స్టెప్ ఏదో ఒకటి సాక్రిఫైస్ చేస్తుంది. ఇప్పుడు మనం పెళ్లి కాకుండా ముందు ఏంటంటే అమ్మ వాళ్ళు ఫుడ్ వండి పెడితే తినేసి ఉంటాం మనం. అలాంటిది పెళ్ళి అయినాక భర్త కోసం, అత్తమామ కోసం, వచ్చే చుట్టాల కోసం మనం ఎర్లీగా లేస్తాం, ప్రిపరేషన్ చేస్తాం. అంటే మనలో మనమే చేంజెస్ చేసుకుంటాం. బట్ మనం చేంజ్ అయినంత ఈజీగా బాయ్స్ చేంజ్ అవ్వలేరు, ఎందుకంటే వాళ్ళకు ఒక మైండ్ సెట్ అలా ఉండిపోతుంది. మనం ఏంటంటే ఈజీగా మౌల్ట్ అవ్వగలం, దేనికైనా స్టెప్ బై స్టెప్ మనం ఎదగగలము. ప్రతిదీ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటాం, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనకు అలా ఉంటుంది. కాబట్టి నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు. నేనేంటంటే ఇప్పుడు పిల్లల కోసం జాబ్ క్విట్ చేశాను, బట్ ఫ్యూచర్లో వాళ్ళు ఎదిగాక మళ్ళీ నేను జాబ్ కంటిన్యూషన్ అవుతాను. నాకు దాంట్లో ప్రాబ్లం ఏం లేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మగవాళ్ళు ఆడవాళ్ళు సమానము అని అంటున్నారు, దీనికి మీరు ఏకీభవిస్తారంటే సమానంగానే ఉన్నామా? మనం ఉన్నాం, దేంట్లో ఉన్నాము? అన్నిట్లలో ఉన్నాం. ఓకే, మగవాళ్ళతో సమానంగా మనం కూడా పనిచేస్తున్నాము. ప్రతి ఒక్క దాంట్లో ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు ఏం చేయలేరు. మరి అంత చేయగలిగినప్పుడు మనం ఎందుకని చెప్పి ఇంకా మనకు ఒక ప్రియారిటీ ఇవ్వాలని? ఎందుకంటే వాళ్ళతో మనం ఫైటింగ్ చేస్తూనే ఉన్నాము, కానీ సాధించగలగమని ఇప్పటి వరకు కూడా హోప్స్ ఉన్నాయి.
కానీ వాళ్ళలో రావాలి మార్పు, మనలో కాదు. అంటే ఇంకా మనం అడుగుతున్నాం కదా, వి నీడ్ ప్రియారిటీ, ఆడవాళ్ళకి రిజర్వేషన్ కావాలి, ఆడవాళ్ళకి ప్రియారిటీ. ముందు ఆడవాళ్ళే సపోర్ట్ చేయాలి. ఈక్వల్ గా ఉన్నామని అంటున్నప్పుడు వై డు వి వాంట్ టు ఆస్క్ దెమ్ అనేసి వాళ్ళు ఈజీగా మనకు ఇవ్వగలుగుతారు. ఓకే. కానీ మనం ఎందులో కూడా తక్కువ కాము. ఎందులో తక్కువ ఉన్నాము? ప్రతి ఒక్క పని మనం చేయగలుగుతున్నాం. వాళ్ళకంటే ఎక్కువ మనమే పని చేయగలుగుతున్నాము. వాళ్ళు సంపాదించి తెచ్చిన తర్వాత మనం సర్దుకొని ఇల్లు, పిల్లలు, సంసారము, బాధ్యతలు, బరువులు అన్నీ మనం చూడగలుగుతున్నాం. మనం ఎందుకు తక్కువ అందులో? ఓకే. అంటే అమ్మ, ఈ కాలంలో ఆడవాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారన్నా కూడా మగవాళ్ళు హాఫ్ ఆఫ్ ద వర్క్ హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ కిడ్స్కి అయితే ఏంటి, వైఫ్కి కిచెన్లో చేస్తున్నారు, పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా దే ఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్. సో ఇంత చేస్తున్నా కూడా ఆడవాళ్ళు మాత్రం మొత్తం మేమే చేస్తున్నాం అన్న క్రెడిట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి కొంతమంది మగవాళ్ళ యొక్క అభిప్రాయం. మగవాళ్ళ అభిప్రాయం కాదు, మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎందుకు నువ్వు చేసినప్పుడు నేను చేస్తున్నా, నేను చేసినప్పుడు నువ్వు చేస్తున్నా, మన సంసారానికే చేస్తున్నాం కదా. అలా ఎప్పుడు కూడా తీసుకోవద్దు, స్పోర్టివ్గా తీసుకోవాలి. నువ్వు నీ బాధ్యత, నీ పిల్లలకి, నీ భార్యకి చేయడం నీ బాధ్యత. అది ఆయన ధర్మం. వేరే వాళ్ళకి చేయట్లే కదా, పక్క వాళ్ళకి చేస్తున్నాడా, అలా ఫీల్ కాకూడదు. సో చేయొచ్చు. ఆ క్రెడిట్ మొత్తం అంటే బయటికి వచ్చే లోపల ఆడవాళ్ళు మేమే చేస్తున్నాము, మొత్తం సంసారం మేమే లీడ్ చేస్తున్నాం, వాళ్ళు తయారై ఆఫీస్కి వెళ్ళేసి వస్తున్నారు అన్నట్టుగా అంటే సొసైటీలో అలా క్రియేట్ అవుతుంది అన్నట్టుగా కొంతమంది అభిప్రాయం అయితే ఇలా ఉంది. కొంతమంది ఉండొచ్చు, కానీ నా అభిప్రాయం ఏంటంటే అతను కూడా కష్టపడుతున్నాడు. కష్టపడట్లే, ఉట్టిగా రావట్లేదు. అతను కూడా డబ్బులు పొద్దున్న వేస్తే సాయంత్రం వరకు అతను కూడా వర్క్ చేస్తున్నాడు కదా, అతనికి మనం సపోర్ట్గా ఉంటున్నాం. కాబట్టి మనకు అతను కూడా సపోర్ట్గా ఉండాలి. ఉంటేనే ఇద్దరు కలిసి, రెండు చేతులు కలిస్తేనే వస్తుంది. అది సక్సెస్ఫుల్ లైఫ్. నేను చేస్తున్నా, నువ్వు చేస్తున్నాను అనే భేదాపం ఉండొచ్చు కొన్నిట్లలో. వాళ్ళ స్వతంత్రం వాళ్ళకు ఉండాలి, మన స్వతంత్రం మనకు ఉండాలి. కానీ ఇద్దరు కలిసి పనిచేస్తే దిగ్విజయంగా పని పూర్తి చేయగలుగుతారు. నేను ఒక ఉమెన్గా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఎన్నో పాత్రలు చేయొచ్చు. అతను ఒక తండ్రిగా, అన్నగా అలా ఉండొచ్చు. మనమైతే ఒక తల్లిగా, ఫస్ట్ ఒక మాతృమూర్తిగా. ఎంత ఉన్నా సరిపోదు కదా, మాతృమూర్తి అంటే ఎంత గౌరవం ఉంటుంది. ఫస్ట్ అది ఆడవాళ్ళకి ఇచ్చిన వరం, భగవంతుడు ఇచ్చిన వరం. ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక అత్తగా, ఒక ఫ్రెండ్గా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తుంది. ఎంత కష్టమైనా తను ఓర్చుకొని ఫ్యామిలీని పైకి తీసుకురాగలుగుతుంది. నేనైతే నా కుటుంబానికి నేను ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్గానే ఉన్నా. నాకు 2 పిల్లలు. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు రిటైర్మెంట్లో ఉన్నాను, రిటైర్ అయ్యాను. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను. పిల్లలు ఏం చేస్తుంటారు? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అండి. అమ్మాయి యూఎస్లో ఉంది, మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు, హ్యాపీగా ఉంది. ఒక అబ్బాయి మ్యారేజ్ అయింది, తార్నాకలో ఉంటాడు, అతనికి 2 పిల్లలు. నేను ఇప్పుడు నా రిటైర్మెంట్ జీవితం హ్యాపీగా, ఈ ఫ్రెండ్లీగా వీళ్ళంతా కాలనీ వాళ్ళతోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. నా రెస్పాన్సిబిలిటీస్ నాకు తెలిసినంత వరకు, నాకు పెద్దవాళ్ళు ఇల్లు ఎలా నడుపుకోవాలి, ఎలా ఫ్యామిలీని మోడ్ చేయాలి, ఎలా పిల్లల్ని చక్కదిద్దాలి, నాకు నా తల్లిదండ్రులు, అత్తమామలు నేర్పే పద్ధతిగా నేను నా పిల్లలని సక్సెస్ఫుల్ లైఫ్ ఇచ్చాను. అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ప్రతి ఒక్క మహిళ కూడా కష్టపడి తన పిల్లలు పెంచుకొని, ఎవరు ఫలానా వాళ్ళ పిల్లలు ఎవరంటే ఫలానా వాళ్ళ కూతురు, ఫలానా వాళ్ళ కొడుకు అని చెప్పుకునేట్టు గర్వంగా ఉండాలి. అది లేడీ చేయవలసింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఒకప్పుడు మ్యారేజెస్కి ఇప్పటి మ్యారేజెస్కి పద్ధతి అనేది చాలా, మ్యారేజ్ వ్యవస్థ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? నమస్తే అండి, నా పేరు శారద. నేను వివాహాల గురించి చెప్పమంటున్నారు కదా. పెళ్ళిళ్ళు ఎప్పుడైనా పెళ్ళి జరిగేది తాళి కట్టడం, తలంబ్రాలు పోసుకోవటం, ఇదే వ్యవస్థ. కానీ దాంట్లో లవ్ మ్యారేజెస్ అని, అరేంజ్డ్ మ్యారేజెస్ అని, నా అభిప్రాయం ఏంటంటే లవ్ మ్యారేజెస్ చేసుకోవచ్చు, కానీ వ్రతం చెడినా ఫలితం దక్కాలి అని ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ప్రకారంగా నువ్వు లవ్ చేసిన వాడు నిన్ను పోషించగలడా లేదా, నువ్వు గెటాన్ అవ్వగలవా లేవా, నలుగురిలో నువ్వు ఒక మంచి పేరు తెచ్చుకోగలవా లేదా అని చూసుకుని మంచి అతన్ని మంచి అతను అంటే అతనేదో చెడ్డవాడని కాదు, మంచి వెల్ సెటిల్డ్ వాడిగా చూసుకుని అతన్ని లవ్ చేసి అందరూ సపోర్ట్ చేస్తారు. ఆ లవ్ మ్యారేజ్ని అందరూ సపోర్ట్ చేస్తారు. అది కులం ఏదైనా కానీ నువ్వు చేసుకునేది అలా చేస్తా. అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా ఫెయిల్ అయినవి, విడాకులు తీసుకునేవి చాలా ఉన్నాయి. సో మనం చేసుకునేటప్పుడు ఏది బాగుంటుంది, మనం వాళ్ళతో వెళ్తే ఎలా ఉండగలము, వాళ్ళ అట్మాస్ఫియర్ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది, మనం ఎలా ఉండగలము, ఇవన్నీ చూసుకుని అరేంజ్డ్ మ్యారేజ్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయినవి ఉన్నాయి. ఓకే. కానీ ఇప్పుడు లవ్ మ్యారేజెస్ ఎంత తొందరగా జరుగుతున్నాయో, డివోర్స్ కూడా అంతే విధంగా, అంటే ఈక్వల్ క్వాంటిటీలో జరుగుతున్నాయని చెప్పచ్చు. అసలు దీనిపై మీ అండర్స్టాండింగ్ లేకపోవటం, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి మంచి అభిప్రాయం లేదు.
ఇప్పుడు జనరల్గా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఈక్వల్గా జాబ్స్ చేస్తున్నారు. ఆ అమ్మాయి పాపం అలసిపోయి వస్తుంది ఇంటికి, నేను మగవాడిని అని ఒక ధీమాతో ఇతను మంచం ఎక్కి పడుకుంటాడు. నేను కూడా అలసిపోయి వచ్చాను కదా, నువ్వెందుకు? అక్కడ చిన్న చిన్న క్లాషెస్ వస్తాయి. తర్వాత శాలరీస్ దగ్గర వచ్చేస్తాయి, నాది ఖర్చు పెట్టావు నీది, ఇట్లాంటివి ఏవో ఇంటర్నల్గా వాళ్ళకి ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క. అలా వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్స్ లేకపోవటం వల్ల, అభిప్రాయాలు ఒకటి కాకపోవటం వల్ల కూడా చాలా డైవర్స్ వస్తున్నాయి. అదే ఇద్దరు లేదు నువ్వు ఇది నేను ఇది, మనం ఇద్దరం ఇట్లా ఉందాం అని కొన్నిట్లో ఒకళ్ళకొకళ్ళు, అతను అడ్జస్ట్ అవ్వాలి, ఆమె కూడా అమ్మాయి కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందే, అయితే సక్సెస్ అవుతుంది. అది ఎవరన్నా కానీ, అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ, అలా అడ్జస్ట్ వాళ్ళ మధ్యలో అవగాహన లేకపోవటం వల్ల ఖచ్చితంగా విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. ఓకే, అంటే ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల ఆడవాళ్ళు కొంచెం సర్దుకుపోవటం, తోటి కోడలతో ఆడబిడ్డలతో ఇట్లా అడ్జస్ట్మెంట్. ఇప్పుడు ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు మోస్ట్లీ ఎక్కడ చూసినా వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్. సో అందుకనే కొంచెం జాబ్కి వెళ్ళడానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది. లేకపోతే అట్లా చూసుకున్నా వెనకట మరి అందరూ కలిసి ఉన్నారు, అప్పుడు కూడా ఆడవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళలేదు. అప్పుడు వెనకటి రోజుల్లో ఉన్నారు అంటే వాళ్ళకి ఒక సాంప్రదాయబద్ధమైన వాతావరణం ఉండేదమ్మా. ఒక పిల్లాడికి ఇప్పుడు దెబ్బ తగిలింది అంటే మేనత్త వస్తుంది, మేనమామ భార్య వస్తుంది, అందరూ వచ్చేస్తారు, వాళ్ళ పిల్లలు వస్తారు వీడి దగ్గర. ఇప్పుడు ఏకో నారాయణ అని మేము చాలా లోన్లీగా ఉండాలి, మేమే ఉండాలని తలుపులు మూసేసుకుని ఇంట్లో కూర్చుంటారు, అంతవరకు బాగానే ఉంటుంది. ఆ దెబ్బ తగిలినప్పుడు సాంప్రదాయ కుటుంబంలో అందరూ కలిసి ఉన్నప్పుడు ఉండే ఇది వీళ్ళకి అది కోల్పోతారు. ఆ విషయం ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్గా ఉన్నప్పుడే తెలుస్తుంది. ఈ బయటకు వచ్చేసిన తర్వాత మేము అందరు మీరు చూడండి, పూర్వకాలంలో ఎంత అటాచ్మెంట్గా ఉండేవాళ్ళంటే అత్తలని, అత్తగా పిల్లలని, మేనమావులని, మేనమావ పిల్లలని, వాళ్ళని అందరు కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడేంటి, సొంత అక్క చెల్లెళ్ళని, సొంత అన్నదమ్ముల్ని పిలుచుకోవడానికి కూడా ఆ ఇంట్లో వరకు చేసేసుకున్నామను, ఏదో అట్లా ఆ గ్యాదరింగ్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. ఏంటంటే వాళ్ళల్లో ఉండే ఈ ఏమంటారు స్పీడ్నెస్ అనమాట. మేము వెళ్ళిపోవాలి, మాకు అసలు టైం లేదు, ఏనన్నా నెల రోజులైంది ఫోన్ చేయలేదేంటని మా సొంత పిల్లల్ని అడిగితే, లేదు మమ్మీ ఎక్కడ అసలు టైమే ఉండట్లేదు అంటాడు. వాడు తింటున్నాడో తినడో కూడా మనిషి చూస్తే ఇందులో ఊరిపోయి ఉంటారు. ఏం చేస్తున్నారని ఏంటంటే వాళ్ళ ఫీల్డ్ అలా ఉంది, వాళ్ళ బిజినెస్లు కానీ వాళ్ళ వర్కింగ్ లోడ్ కానీ అలా ఉండిపోయింది. మనుషులతోటి అటాచ్మెంట్స్ తగ్గిపోయి దూరాభారాలు పెరిగిపోతున్నాయి. అంత తప్పే మనం ఏమీ చేసేది లేదు ఇప్పుడు. కాబట్టి సాంప్రదాయబద్ధమైన వాతావరణాన్ని, అందరూ కలిసి ఉండే వాతావరణాన్ని కోరుకుని అందరూ కలిసిమెలిసి ఉంటే కనుక పాత వాతావరణం రావడానికి చాలా వరకు ట్రై చేయొచ్చు. కానీ మరి జనరేషన్ వాళ్ళు ఎలా చేస్తారనేది తెలియదు. అది. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికీ కూడా. ఓకే, హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. యాజ్ ఎ విమెన్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? టంగ్ ట్విస్టర్ అయితే చాలా ఫాస్ట్గా చెప్పారు, మరి విమెన్ గురించి కూడా ఎలా గ్రేట్గా చెప్తారో ఒకసారి. హాయ్ అండి ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్, ఆల్ ఆఫ్ యూ, హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్గా ఫీల్ అవ్వడానికి ఉమెన్లోనే ఎనర్జెటిక్ వర్డ్ అండి ఉమెన్ అనేది, అందులోనే ఫీల్ అవుతాం. బట్ ఆ ఉమెన్ అనే వర్డ్ని కూడా మనం యూజ్ చేసుకునే దాంట్లోనే ఎనర్జెటిక్ ఉంటుంది, మనం చేసే బిహేవియర్ని బట్టే మనకి వాల్యూ ఉంటుంది. కాబట్టి ఎవ్రీవన్ మనం చెప్పేదే మన పిల్లలు నేర్చుకుంటారు, మన పిల్లలు బయట బిహేవ్ చేసేదే సమాజం. కాబట్టి ప్రతి ఉమెన్ ఫస్ట్ వాళ్ళ పిల్లల్ని కొంచెం మెచ్యూరిటీగా, బయట ఏ ప్రాబ్లం లేకుండా ఉండేలాగా, ఎవరికి ఏ హాని, ఇప్పుడు చాలా చూస్తున్నాం బయట ఎవరి బాబో ఎవరి పాపో అంటాము, అదే మన పిల్లల్ని కూడా అలా అవ్వకుండా ఉండేలాగా ప్రతి ఉమెన్ ట్రీట్ చేస్తే యాజ్ యూజువల్ సమాజం అనేది బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే పేరెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే అదే అని నేను ఫీల్ అవుతున్నాను. నేను ఎవ్రీ టైం అదే నేను ఫాలో అవుతాను. ఓకే, మీరు ఏం చేస్తుంటారండి? ఐఎమ్ ఏ హౌస్ వైఫ్. యువర్ హస్బెండ్? తను ఆర్మీ అండి, రిటైర్డ్, ప్రెసెంట్ రిటైర్డ్. దట్స్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు శిరీష గారు. యాజ్ అ విమెన్ హౌ డూ యూ ఫీల్ అండ్ చెప్పండి విమెన్ గురించి మీ అభిప్రాయం. ఏం చెప్పాలి, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఉమెన్గా ఉన్నందుకు. ఒక ఫ్యామిలీ బాగుండాలి అంటే, రిలేషన్ బాగుండాలన్నా, అక్క చెల్లెల రిలేషన్ బాగుండాలన్నా,
అత్తమామల రిలేషన్ బాగుండాలన్నా అది ఓన్లీ ఉమెన్ తోటే సాధ్యపడుతుంది. ఎందుకంటే మనం ఉండే విధానాన్ని బట్టే మన ఫ్యామిలీస్ అనేవి బాగుంటాయి. పిల్లలతో అయినా హస్బెండ్తో అయినా మన రిలేషన్లో అయినా అందరితో బాగుండాలి, హెల్పింగ్ నేచర్గా ఉండాలి అనేది నా ఒపీనియను. మీరు యాజ్ ఎ విమెన్ హౌ డు యూ ఫీల్? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా 7 years వర్క్ చేశాను. మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ పిల్లల కోసం తర్వాత నేను జాబ్ క్విట్ చేశాను. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు హౌస్ వైఫ్గా ఉన్నందుకు. అండ్ జాబ్ క్విట్ చేసినందుకు కూడా నేను ఫీల్ అవ్వట్లేదు. నా పిల్లల కోసం నేను క్విట్ చేశాను. సో వాళ్ళకి హోంవర్క్ చేయించడం కానీ, స్కూల్కి తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ నేను ఓన్గా చేసుకోగలుగుతాను. నాకు కూడా బైక్ ఉంది. సో మా హస్బెండ్ లేకపోయినా నేను ఓన్గా చేసుకోగలను అన్నీ. సో నేను ఉమెన్గా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండి. యాజ్ ఎ విమెన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్న విమెన్ గురించి అని అంటున్నారు. అంటే ఏ విధంగా గర్వంగా ఫీల్ అవుతున్నారు మీరు? నాకు గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పనండి నేను. కానీ యాజ్ ఏ ఉమెన్గా నేను నా బాధ్యతలు కానీ నా తల్లిదండ్రులు నాకు నేర్పించినవి నేను సక్రమంగా పాటిస్తున్నాను అని అనుకుంటాను. ఎందుకంటే మా అమ్మ నాకేం నేర్పించిన సంస్కారం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఎలా ఉండాలి అది నా నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వటం నేను అలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే జనరేషన్స్ అనేవి ఇవి నేర్చుకునే నెక్స్ట్ జనరేషన్స్ అనేవి ముందుకు వెళ్తాయి కదా. మన తల్లిదండ్రులు ఏవైతే ఆ జనరేషన్స్లో మనకి నేర్పించిన మంచి ఏది ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ నెక్స్ట్ జనరేషన్స్కి నేర్పిస్తున్నాము. నేను అది ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నా పిల్లలకి నేను అది నేర్పించగలుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక మహిళగా ఇది సాధించాము, ఇది సాధించలేకపోయాను, అరే నేను ఇది మిస్ అయ్యానే అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. నాకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ లేదండి. నా లైఫ్, నా ప్రపంచం అంతా నా ఇల్లు, నా పిల్లలు. ఓకే. మా హస్బెండ్ చనిపోయి 7 years అవుతుంది. అప్పటి నుంచి కూడా పిల్లలు, నేను, నా ప్రపంచం అంతే. 2 అమ్మాయిలకు మ్యారేజ్ అయిపోయింది. మా బాబు బయట సెటిల్ అయిపోయిండు. నేను ఉన్నాను సింగిల్గా, కానీ నా ప్రపంచం అంతా నా 2 అమ్మాయిలు, వాళ్ళకి 2 అబ్బాయిలు, ఇద్దరికి ఎప్పుడు ఎవ్రీ వీక్ నాతోటే ఉంటారు వాళ్ళు. వాళ్ళే నా ప్రపంచం. ఓకే, ఇంకంతకు మించి ఇంకా నేనేం చెప్పలేను. ఎలా ఉంటారు మీ పిల్లలతో, అంటే మీ మనవరాళ్ళు మనవాళ్ళతో? నేను ఎట్లా స్పెండ్ చేస్తారు వాళ్ళతో టైం? అంటే వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఫ్రెండ్లీగానే ఉంటాను. ఒక మదర్గా ఎప్పుడూ ఉండను వాళ్ళతోటి. ఓకే. ఎప్పుడైనా అంటే మీ గ్రాండ్ డాటర్స్, గ్రాండ్ సన్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం కథలు చెప్తారు, ఏం స్టోరీస్ చెప్తారు వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి? నేను స్టోరీస్ చెప్పేంత జనరేషన్ ఇప్పుడు లేదండి. వాళ్ళే నాకు స్టోరీస్ చెప్తారు. ఓకే. అస్సలు వాళ్ళది ప్రపంచం వేరే. ఓకే. కాకపోతే నా సంతోషానికి వస్తారు, ఉంటారు, నాతో హ్యాపీగా గడుపుతారు, వెళ్తారు. మీరు ఇష్టంగా వాళ్ళకి ఏమైనా చేసి పెడుతుంటారు? చేస్తాను. అది ఎక్కడ మిస్ అయ్యేది ఉండదు, అక్కడ ఏ లోటు ఉండదు. నా ప్రపంచం అంతా వాళ్ళే ఇంకా. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. విమెన్స్ డే సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఉమెన్స్ డే సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు చాలా మటుకు అంటున్నారు కదా ఉమెన్స్కి ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ వచ్చింది అంటే అదంతా ఈజీగా రాలేదండి. మనం ఒకసారి చరిత్రలోకి వెళ్తే మనలాంటి ఉమెన్స్ ఎంతోమంది సాక్రిఫైస్, వాళ్ళ లైఫ్లు సాక్రిఫైస్ చేశారు. చాలా సాక్రిఫైస్ చేస్తే మనం ఈరోజు అందరం మనం ఇట్లా ఫ్రీగా కూర్చొని మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఉమెన్ ప్రతి విషయంలో అణచివేయబడుతుంది. ఇప్పటికీ స్టిల్ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి అలాగా. ఎందుకంటే కొన్ని ఇప్పుడు పద్ధతులు ఉన్నాయండి. ఒకటి సతీ సహగమనం, మీరు వినే ఉంటారు. ఏంటంటే అది హస్బెండ్తో ఆమెను కూడా చంపేస్తారు. అది దానికోసం కందుకూరు వీరేశలింగం పంతులు గారు చాలా ట్రై చేయంగా అది మనకు వెళ్ళిపోయింది. ఇంకొకటి మన ఇప్పుడు లేడీస్కి పెళ్ళి చేస్తారు టెంపుల్స్లో, దేవుడు అదొక పద్ధతి ఉంది. అలాంటి చాలా పద్ధతుల ద్వారా ఇంకా ఇంట్లో హౌస్ వైఫ్ అంటే ఇంట్లో కూర్చోవాలి, ఆమె వంట చేయాలి, బయటికి వెళ్ళొద్దు ఆడపిల్ల అనేది, అట్లా చాలా స్టెప్ బై స్టెప్ బంచివేయడం నుంచి మనం ఈరోజు బయటికి వచ్చి ఫ్రీగా జాబ్ చేస్తున్నామంటే అది ఉమెన్స్ ఎంతోమంది మనలాంటి వాళ్ళు ఎంతోమంది సపోర్ట్ చేయడము, ఇంకొకటి వాళ్ళంతా సాక్రిఫైస్ వల్ల ఇవాళ మనం బయటకు వచ్చి మాట్లాడుతున్నాం, జాబ్ చేస్తున్నాం. అదంతా వాళ్ళ క్రెడిట్ అండి. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఉమెన్స్ అంటే వాళ్ళంతా చేసినప్పుడు వాళ్ళంతా మనం ఇప్పుడు ఉమెన్స్ చేయలేం, కానీ వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని ఆ ఉమెన్స్ ఎందుకు బయటకు వచ్చారు, వాళ్ళు ఏం చేస్తే మనం ఇప్పుడు ఇవాళ ఈ ప్లేస్లో ఉన్నామని దాని గురించి ఆలోచించి మనం ఏదన్నా కొంచెం బయటకు వచ్చి ఉమెన్స్ గురించి మాట్లాడాలి. ఉమెన్స్ గురించి ఇప్పటికీ ఉమెన్ అణచివేయబడుతుందండి. చాలా మటుకు అందరి మైండ్లో ఏముందంటే ఉమెన్ డెవలప్ అయింది,
ఉమెన్లో ఫ్రీడమ్ ఎక్కువైంది. అది చాలా రాంగ్ అండి. ఇంకా ప్రజెంట్ స్టిల్స్ విలేజెస్కి వెళ్ళండి, ఇంకా ఉమెన్ అణచివేయబడుతుంది. ప్రతి రంగాల్లో ప్రతి ఇళ్లలో అణచివేయబడుతుంది. అది ఏ రకంగా అంటే ఇప్పుడు ఒక ఉమెన్ ఉంది, జాబ్ చేస్తుంది, ఆమె ఎంతో చదువుకుంటుంది, ఎంతో జాబ్ చేయాలని ఎన్నో కళలతో ఉన్న టైంలో తల్లిదండ్రులు మ్యారేజ్ చేస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత జాబ్ చేద్దామని ఒక మైండ్ సెట్ ఉంటుంది అమ్మాయి. అప్పుడు పెళ్ళి, పిల్లలు, ఆ ప్రపంచం అయిపోతుంది ఆడదానికి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క ఉమెన్కి, ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు మన ఉమెన్లో, మన లేడీస్లో మీ ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక ఆడది ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు ఆడది ఎక్కడ పూజించబడితే అక్కడ దేవతలు వెలుస్తారని. ఆ మాట చాలా నిజమండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇళ్లలో ఉమెన్ ఉంటుంది. ఆమెను మీరు సపోర్ట్ చేసి బయటికి తీసుకొస్తే ఒక చాలామంది ఇప్పుడు మనం లిస్టులు చెప్పుకుంటాం గొప్ప గొప్ప ఉమెన్స్, ఆ లిస్టులో మన ఉమెన్, మన ఇంటి ఉమెన్ కూడా ఉంటుంది. సో మీరు ఏంటంటే ప్రతి ఒక్కరు ఉమెన్కి సపోర్ట్ చేయండి, బయటికి వచ్చేటట్టు చేయండి, వాళ్ళకి హెల్ప్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. ఉమెన్ ఏంటంటే మీరు అనుకుంటారు అన్ని రకాలుగా ఆమె సపోర్ట్ చేస్తే ప్రతిదీ బయటికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకొని పిల్లల్ని మేనేజ్ చేస్తూ, హస్బెండ్ మేనేజ్ చేస్తూ జాబ్ చేసే లేడీస్ కూడా ఉన్నారు. సో అలా ఇప్పుడు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నాకు పొలిటికల్గా ఎమర్జ్ అవ్వాలని ఉంటుంది, బట్ నేను ఎదగలేను. ఎందుకంటే నాకు పిల్లలు, నా ఫ్యామిలీ, అలా నాలాంటి వాళ్ళు ఉమెన్స్ చాలా అణచివేయబడుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం సపోర్ట్ చేసామంటే మనలో వీరవనితలు ఎంతోమంది బయటకు వస్తారు, ఎంతోమంది లాయర్లు, జడ్జీలు, ప్రతి ఒక్కరు బయటపడతారు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ ద్వారా మేము ఒకటే చెప్తున్నానండి, సొసైటీకి కానీ ఈ సమాజానికి కానీ ఉమెన్స్ని బయటికి ఫ్రీడమ్ ఇవ్వండి, ఇంకా కొంచెం ఆమెకి సపోర్ట్ చేయండి. సో ఆమె ఇంకా ఒక మంచి ప్లేస్కి వెళ్తుందని నేను భావిస్తున్నానండి. హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికీ మరొకసారి. యాజ్ ఎ విమెన్గా మీరు ఇప్పటి వరకు ఏం సాధించారు? మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మా యొక్క ఛానల్తో, మా యొక్క ఛానల్ వ్యూవర్స్తో షేర్ చేసుకోండి. నేనేం సాధించానంటే నేను హౌస్ వైఫే. ఓకే, హౌస్ వైఫే అని ఎందుకంటారు? వి ఆర్ హౌస్ వైఫ్స్ అని గర్వంగా. అదే పిల్లల్ని చక్కదిద్దడం, వాళ్ళకి అన్ని సార్ ఏం చేసేవారు? సారు గ్రామీణ బ్యాంకులో జాబ్ చేస్తుండే. ఓకే, 2 పిల్లలు, ఆడపిల్లలు, ఒక మగ బాబు. నేను ఎక్కువ చదువుకోలేదు, నాకు 10th క్లాస్లోనే పెళ్ళి అయింది. అయితే అప్పుడే 18 ఇయర్స్కే పాప పుట్టింది, పెద్ద అమ్మాయి. అట్లా తొందరగా పిల్లలు అయినరు, 3 జాబ్ చేస్తారంటే కూడా మా ఇంట్లో వ్యవసాయము అది ఉండే. మా అత్తమ్మ చదవడం వద్దు అన్నది, అందుకోసం చదువుకోలేదు. ఇంట్లోనే హౌస్గా ఉండి పిల్లల్ని మంచిగా కష్టపడి. ఎప్పుడన్నా మీకు అనిపించింది అరే నేను చదువుకొని ఉంటే అనిపించింది, నాకు కూడా బాగా సార్లు అనిపించింది నేను కూడా ఇంకా చదువుకొని జాబ్ చేస్తే బాగుంటుండే అని. కానీ అది వీలుగా కుదరదని తెలిసింది. మీ హస్బెండ్ ఎప్పుడు అడగలేదా మీరు? అడిగినా కానీ ఆయన కూడా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అప్పుడు అత్తమామ చెప్పినట్టే ఆయన కూడా వాళ్ళ నాన్నకు అమ్మకి ఎప్పుడు ఎదురు చెప్పకపోతుండే. వాళ్ళు చెప్పినట్టే అట్లనే నడుచుకున్నాం అన్నట్టు. మీ పిల్లలకు మీరు ఆ ఫ్రీడమ్ ఇచ్చారా? ఇచ్చాను. మా పిల్లలు మంచిగా చదివించి, నేను చదువుకోలేదు కనుక మా 3 పిల్లల్ని మంచిగా చదివించి ఇప్పుడు మంచిగా ఉద్యోగాల మీద మంచి పోస్టులో ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళని మంచిగా చదివించి మంచిగా చేసినందుకు. నమస్కారం అండి, నా పేరు ఇలపావులూరి శారద అంటారు. నేను వెంకటాద్రి కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. మా కాలనీలో అందరం చాలా కలిసిపోయి అందరం బాగా ఉంటాము. అందరు మహిళలందరూ కూడా చాలా బాగుంటారు. అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అసలు ఎప్పటి నుంచి వచ్చిందంటే 1908వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. 15,000 మంది స్త్రీలతోటి ఆ ఉద్యమాన్ని నడిపించారు. ఎందుకు నడిపించారు ఆ ఉద్యమం అంటే ఆడవాళ్ళకి మగవాళ్లతో పాటు సమానంగా శాలరీలు ఇవ్వాలని, తర్వాత వాళ్ళతో పాటు సమానంగా తక్కువ పని ఎక్కువ జీతం ఇవ్వాలి అని ఒక ఉద్యమాన్ని నడిపించారు. అలా 1 సంవత్సరం అయిపోయిన తర్వాత 1909లో ఈ ఉద్యమాన్ని చాలా బాగా నడిపించిన తర్వాత క్లారా జెట్కిన్ అనే ఆవిడ ఈ ఉద్యమాన్ని అనేక మంది మహిళలను తీసుకొని 1 సంవత్సరం పాటు ఉద్యమం నడిపిన తర్వాత ఫస్ట్ సారి ఆ ప్రభుత్వము న్యూయార్క్ నగర సిటీలో 1911వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆవిడ సెలబ్రేట్ చేశారు. ఆ సెలబ్రేట్ చేసిన దాంట్లో ఎంతోమంది మహిళలు
కళాకారులు, తర్వాత ఉద్యమకారులు మెరుగైన జీతం ఇవ్వాలని, తక్కువ గంటలు పనిచేయాలని, ఓటు హక్కు కల్పించాలని, ఇలా మహిళా ఉద్యోగులు కూడా సమాన హక్కులు ఇవ్వాలని అనేక రకాలుగా కూడా ఆవిడ కృషి చేసి ఆ ఉద్యమాన్ని మొట్టమొదటిసారి ఆ ఉద్యమం నడిపించిన డేట్ మార్చి 8వ తారీఖు అయింది. అందువల్ల ఈ 1911 మార్చి 8వ తారీఖు నాడు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం అన్నమాట. ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మహిళలు ఏదో తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అలా ఏం లేదండి. అందరూ సమానమే, అందరూ సమానంగా ఉండాలి అని చెప్పేసి అందరూ కూడా ఆ రోజుల్లో మహిళలంతా కూడా బయటకు వచ్చి, ఆ కాలంలో బయటకు వచ్చి అంతా కృషి చేశారు. ఆ ఉద్యమాన్ని చాలా సక్సెస్ఫుల్గా నడిపించారు, జరుగుతుంది. ఇప్పుడు ఆ ఉద్యమాన్ని పెట్టుకుని మనం అన్ని సిటీల్లో అంతర్జాతీయంగా జరుగుతోంది ఈ మహిళా దినోత్సవం. అందరికీ సమాన ఉద్యోగాలు వస్తున్నాయా, సమానంగా ఉంటున్నారా అన్నది మనకు మనమే సృష్టించుకోవాలి. మనకు మనమే ఎవరన్నా వచ్చి మన ఏదన్నా అంటుంటే ఎవరో వచ్చి మనని కాపాడతారని, ఏదో చేసేస్తారని ఎదురు చూసి మోసపోకూడదు. మనకు మనమే ధైర్యంగా ఝాన్సీ రాణిలం మనం, లక్ష్మీబాయిలం మనం అని మనం వీరనారీలాగా ముందుకు వెళ్ళాలి. వాళ్ళని అందరినీ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలి. మన కుటుంబంలో మనం చేయాల్సినవన్నీ కూడా చెయ్యాలి. మన ఒంటరి పోరాటంగా అందరినీ కూడా తీసుకుని చెయ్యాలి. ఏది కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు లేనిదే ఉండలేరు. దేవుళ్ళ దగ్గర నుంచి కూడా సీతారాములు అంటారు, అవునా, రాధాకృష్ణులు అంటారు, లక్ష్మీ పార్వతులు, లక్ష్మీ నారాయణులు అంటారు, శివపార్వతులు, వీళ్ళంతా ఎలా పార్వతీ పరమేశ్వరులు కదా. మన ఆడవాళ్ళు లేనిదే మగవాళ్ళు ఏం చేయలేరండి, అవునా. అందుకని ప్రతి ఒక్క మహిళ కూడా మేమేదో చాలా చేసేస్తున్నాము, చాలా మాకు కావాలి అని పోరాడాలి. వాటిల్లో నెగ్గుకొని ముందంజ వేసి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన ఒక్క రోజు, మన ఒక్క కాలనీలో, మన ఒక్క స్టేట్లో, మన ఒక్క రాష్ట్రంలోనే కాదండి, అన్ని చోట్ల కూడా ఇది చాలా గర్వంగా మనం జరుపుకోవాల్సిన ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఏదో జరిపేసుకుంటున్నామని కాదండి. మనందరికీ ఒక స్ఫూర్తి. ఎవరన్నా మనకి ఏదైనా అపాయం కలిగించినప్పుడు మనకి మనమే దాని నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ఆలోచించుకుని, ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారనకూడదు. మనకి ఏదైనా ఆపద రాగానే దాన్ని అనేక రకాలుగా మనం ఎదుర్కొని ఎలా అయితే ఈ ఆపద నుంచి రక్షించుకోగలము అనుకుని ముందుకు సాగాలి. తర్వాత అప్పట్లో అన్నారు చూడండి, ఏవో కవి గారు అన్నట్టు, లేచింది మహిళ లోకం అన్నట్టుగా ఈ మహిళా లోకం అంతా లేవాలి. తర్వాత పూర్వకాలంలోనే ఎప్పుడో చెప్పారు, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మహిళ అన కదా మన మగువ. మరి మన మగువలే కదండి మహిళలు మహారాణులు అన్నారు కదా, మహారాణులమే. మరి తప్పకుండా మనందరం కూడా ఈ మహారాణుల్లాగా ఉండి ఈ మగవాళ్ళందరినీ కూడా వాళ్ళకి మనమేం తక్కువ అని మన సత్తా చాటుకోవాలని తెలియజేసేదే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవము. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే భూదేవికి ఉన్నంత ఓపిక, సహనం, అదే ఏమైనా ఆబ్స్టికల్స్, ఎదురు దెబ్బలు వచ్చినప్పుడు ఎదుటి వారిని ఎదిరించడంలో దుర్గామాతగై ఎదిరించాలి అని చెప్తున్నారు. ఒక మగువ అణిచివేయబడిన రోజున తను లేదు అని చెప్పేసి, నేను సాధించగలను అని చెప్పేసి ఎలా అయితే బయటికి వచ్చి ప్రతి రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందో, ఇప్పటితో అయిపోలేదు. అట్లనే ప్రతి రంగంలో కూడా, ప్రతి దాంట్లో కూడా ముందుంది. అండ్ ఒక దాంట్లో ముందుంది కదా అని చెప్పేసి మహిళలు ఎంతవరకు ఉన్నారు అంటే ఇంత పర్సంటేజ్ ఉన్నారు, ఇంకా వి నీడ్ ఎ సపోర్ట్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ ఎక్కడ కూడా అలా ఫీల్ అవ్వకండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న మహిళలు కూడా మనకు చెప్తున్నారు. అంతేకాకుండా వీ షుడ్ నాట్ ఫీల్ దాట్ ఎనీ టైమ్ గిల్టీ, అంటే నేను ఆడవాళ్ళము, మేమేమీ చేయలేము, మమ్మల్ని ఒక పర్మిషన్ ఉంటేనే మేము వెళ్ళగలుగుతాము, చేయగలుగుతాం కాదండి. ఎక్కడున్నా కూడా ఏదైనా చేయగలము, సాధించగలము అంటే అది కేవలం మహిళకు మాత్రమే సాధ్యమవుతుంది. సో ఎనీవే, హ్యాపీ విమెన్స్ డే.